నేను ఫోన్ అయితే నేను మెదక్ గెలువా, నేను ఫోన్లు రాకపోతే నేను మెదక్ గెలుస్తా. మీరు ఏం కావాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలి. ఏం చెప్పిండు నెపోలియన్? ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేను అనుకున్నా, నేను తెలివితల్లని అనుకున్నా, మెదక్ పార్లమెంట్కి వెళ్తాం అనుకున్నా. నేను నలుగురు మొదలుపెట్టిన జనవరిలో నడిచిరు నాతో పాటు. మీరు కూడా నాతో పాటు కాదు, సూర్యుడు 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా ఒక్క కార్యకర్త కూడా ఎప్పుడు మినిస్టర్ అప్పుడు ఎవరో మీటింగ్ పెడతారో మీటింగ్ వచ్చి ఒకరు కూడా ఎంత పోలే. 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే భయపడదు, ఒక్క కార్యకర్త కూడా కింద పడదు. ఎందుకంటే నరేంద్ర మోడీ కలిసి 3వ అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీతో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యుడు కూడా మా కాషాయం కన్నా కట్టుకునే ఉండాలని మీరందరూ పట్టుబడి పనిచేస్తే ఈయన గర్వంగా నేను మీద పార్లమెంట్ సెంటర్ కాకపోతే ఒకరోజు అంబేద్కర్, ఒకరోజు ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి పెద్దలందరూ చర్చ చేసినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటి ఆ సభలో అడుగు పెడుతున్న రోజు వాళ్ళు జనగరించింది. ఒక వాజ్పేయి గారు, ఒక అద్వానీ గారు పెద్ద పెద్ద సభలో మాట్లాడినటువంటి ఆ సభలో ఒక సామాన్య పేద రైతుకు డిపిఆర్ తయారు చేయాలి. నేను నిన్న మెట్రో సీఎండీ దగ్గర కూర్చొని ఒకటే మాట్లాడిన, ఎన్ని పార్లమెంట్ కాదు మెట్రో పక్కా చేసి చూపెడతామని నేను గెలిచిన తర్వాత మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కూడా మెట్రో పక్కా రావాలని, అది సంగారెడ్డి చౌరస్తా దగ్గర రావాలని మనస్ఫూర్తిగా తాను ప్రారంభించిన ఏ చల్లని దీవెనతోటి, ఏ వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆ గోవిందుని ఆశీస్సులతోటి, మా మాతృమూర్తుల అండదండంతో ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినా అంతే విశ్వాసంతో చెప్తున్నా. కెమికల్ సిటీలు వస్తున్నాయి రాయన్న మాట్లాడాలి. ఇవన్నీ ఏ మాట్లాడాల్సినవి కాదు, ఆడ మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా మీరు ప్రతి సమస్యను పెద్దమూర్ఖ రాయిపోయిన రింగులేని సమస్య కానివ్వండి, లేకపోతే సంగారెడ్డి చౌరస్తా దాకా రావాల్సిన 6 లైన్ రోడ్ కానివ్వండి, మధ్యలో రావాల్సినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు. నేను ఫస్ట్ డే నా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు పటాంచర్లో చెప్పిన, నేను పుట్టిన గడ్డ దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే నేను పెరిగి ప్రాక్టీస్ చేసి ప్రజల గుండెల్లో ఎంత స్థానాన్ని తెచ్చుకొని జై తెలంగాణ జిల్లానంతా ఉరుటిపించినటువంటి ప్రాంతాలు పటాంచరు, సంగారెడ్డి నా కర్మభూమి అని చెప్పిన, నా కర్మభూమి మీద మీరు అందరూ కూడా అది పటాంచరులో సంగారెడ్డిలో నా జన్మభూమి ఎట్లయితే ఆదరించిందో అంతకంటే ఎక్కువ ఆదరించినటువంటి పటాంచరు సంగారెడ్డి నియోజకవర్గం ఓటరు మహాశంలాగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. పటాంచరులో ఉండే మా సత్తన్న ఎప్పుడో అప్పుడే 1999 అనుకుంటా సంగారెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ కాషాయం గడ్డ మీద పోటీ చేసి గెలిచారు. గవర్నర్ కె సత్యనారాయణ గారు ఈ గడ్డ మీద గెలిచారు. తర్వాత ఏమైంది నాకు తెలియదు, ఎందుకు ఆగమవుతున్నా తెలియదు, ఎందుకు కన్ఫ్యూజన్ స్థితికి వస్తున్నా తెలియదు, ఎందుకు మన కాలాల్లో మనమే కట్టలు పెట్టుకుంటున్నామో తెలియదు. ప్రజలు మన కోటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో ప్రజలు మన దిక్కున్నారని నిరూపించబడుతుంది. కాకపోతే నాయకుల మధ్యలో ఉన్నటువంటి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను గెలుస్తా అంటావు రగన్న, ముందుగా నాకు టికెట్ డిక్లేర్ చేయి, 10 కోట్లు పెడతా అంటాడు కాదు, ఇంకొక ఏంటంటే 50 కోట్లు పెడతా అంటాడు. నాకు 10 వద్దు, నాకు 50 వద్దు. నాకు రోజు ప్రజలలో ఉన్నటువంటి కార్యకర్తలు 10 మందిని ఇస్తే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, ఇనుప గడ్డగా ముక్కు నరాలు ఈరోజు 10 మంది పేదలు ఇస్తున్నారు. లేదు వేరే దుబ్బాకర కొడితే అలా గుండె పెరిగింది, ఇవాళ మెదకుల కొడితే ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. ఉందా పార్టీ? చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటే ఒక సినిమా పేరు అని చెప్తున్నారు. ఏం సినిమాని ఎలక్షన్లలో వెళ్ళడం చాలా మందికి ఏం సినిమాని తన్నుకుంటే నీ పార్టీ మొత్తం భూస్థాపితమైపోయి నిరూపించిన గడ్డ ఇదే లేస్తారా ఇంకా బీఆర్ఎస్ లేస్తారా? లేకపోతే